వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ కొబ్బరితో ఆవిరి కుడుములు వండుకుందాం. కొబ్బరికాయని కొట్టి ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందు కట్ చేసుకున్నాక మిక్సీ పట్టుకుందాం. కొబ్బరికాయలో హాఫ్ తీసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసాను. ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టుకుందాం. కొబ్బరి కూరలో కాకుండా కొంచెం మెత్తగా గ్రైండర్ చేస్తాను. కొబ్బరి ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వని కొంచెం బాగా వేడెక్కి దాకా వేపుకోవాలి. బియ్యపు రవ్వ, బియ్యం శుభ్రం కడిగా ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకోవచ్చు, మిల్లులో ఆడించుకోవచ్చు. ఇది సన్న రవ్వ తీసుకున్నాను. ఈసారి సన్న రవ్వతో చేద్దాము. వినాయకుడికి కుడుములని ఇలా చేస్తున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టాను. స్టవ్ అంటిస్తున్నాను. వాటర్ పోసుకుందాం. కప్పు ఫుల్గా పోస్తున్నాను. ఒక కప్పు సరిపోతాయి నీళ్ళు. రవ్వ బియ్యం కడిగా ఆరబెట్టుకున్న రవ్వ కదా, ఎక్కువ వాటర్ పట్టవు. సన్న రవ్వ మూల ఇంకా తక్కువ పడతాయి. కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేస్తున్నాను. శనగపప్పు ఎక్కువ కావాలంటే బాగా ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఈసారి శనగపప్పు అయి తగ్గించి వేస్తున్నాను. నీళ్ళు మరిగాక అప్పుడు రవ్వ వేసుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయి. ముందు మనం కొబ్బరి వేసేసుకుందాం. స్టవ్ కొంచెం తగ్గిస్తున్నాను, సిమ్లో పెడుతున్నాను. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఆవు నెయ్యి ఫ్రెష్ది లేదు. దీపారాధనలకు చేసి నెయ్యి ఉంది, వంట నెయ్యి లేదు, ఆవు నెయ్యి. వినాయకుడికి నూనె కంటే ఆవు నెయ్యి మంచిది. రవ్వ వేసేస్తున్నాను. ప్లేట్ మూతేసుకుందాం. ఒకసారి ప్లేట్ మూతేసుకుందాం. రవ్వ మగ్గిపోయింది. ఇలా చెమ్మ లేకుండా, జిగురు లేకుండా ఇలా ఉండాలి. స్టవ్ ఆపేస్తున్నాను. ఉడకబెట్టుకున్న పిండిని పళ్ళెంలో వేసేసాను. ఒకసారి అట్ల కాడతోటి మొత్తం కలిపేసుకొని కొంచెం చల్లారాక కుడుములు చేసుకుందాం. కొంచెం చేయి సమసేసుకుంటే వేడి తగిలిన ఏమవుతుందో. అమ్మమ్మల నాటి నుంచి వచ్చిన సంప్రదాయం, కుడుములు చేస్తే కుబేరులు అవుతారంట. అందుకని ఎప్పుడు ప్రతి ఉగాదికి కుడుములు చేస్తారు. కుడుములు చేయటం అయిపోయినాయి. ఇప్పుడు ఆవిరి మీద పెట్టుకుందాం. రైస్ కుక్కర్లో వాటర్ పోసాను. వాటర్ పోసి స్టాండ్ పెట్టాను. నీళ్ళు కాగుతున్నాయి. ఇడ్లీ రెక్కి కొంచెం నెయ్యి పామాను. ఇప్పుడు మనం కుడుములు పెట్టుకుందాం. మనం చేసిన కుడుములు ఉన్నాయి కదా, ఇలా పెట్టుకుందాం. మూత పెడుతున్నాను. ఒక 6 నిమిషాల్లో ఉడికిపోతాయి. కుడుములు ఉడికిపోయినాయేమో చూసుకుందాం. ఉడికిపోయినాయి. కుక్కర్ ఆపేసి కొద్దిగా చల్లారాక బావిల్లో పెట్టుకుందాం. రెడీ అయిపోయినాయి. ఇలా కుడుములు చేసుకుని ఉగాది రోజున వినాయకుడికి నైవేద్యం పెట్టాక మనం టిఫిన్ కింద తినొచ్చు. నేను ముందుగానే చట్నీ చేసి పెట్టాను. ఈ చట్నీ ఉల్లి టమాటా చట్నీ. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. కుడుముల్లో కొబ్బరి వేసానని నేను ఉల్లి టమాటా చేసాను. ఈ కుడుములు చాలా మృదువుగా ఉంటాయి, బాగా టేస్ట్గా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి. ఈ చట్నీతో ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.